వృషభ రాశి వారికి గత కొద్ది కాలంగా చాలా చాలా బాగుంటూ వచ్చింది. మరి ఈ వారం అండి, మీరు కృషిని పెంచాలి, పట్టుదలని పెంచాలి. రెండు గ్రహాల అనుకూలత ఉంది. ద్వితీయ స్థానంలో గురువు గారు బాగున్నారు, వ్యయ స్థానంలో శని గారు బాగున్నారు. అంటే రెండు పెద్ద గ్రహాలు బాగున్నాయి అంటే చాలా అద్భుతమైన ఫలితాలే ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మిగతా 7 గ్రహాల అననుకూలత అయితే ఉంది కదా. ఈ పరిస్థితిని 7 గ్రహాల అననుకూలతని గట్టెక్కాలి అంటే మటుకు మీరు తప్పనిసరిగా కృషిని పెంచాలి, దైవ ధ్యానాన్ని పెంచాలి, అలాగే ఓర్పు కూడా కలిగి ఉండాలి. ఈ మూడిటిని పాటిస్తూ ఏమేమి మంచి జరుగుతున్నాయో చూస్తూ ఉండండి. కుటుంబ రీత్యా చాలా బాగుంటుంది, ఆదాయం రీత్యా చాలా బాగుంటుంది, కుటుంబంలో ఐకమత్యం చాలా బాగుంటుంది, ఊహించని విధంగా ధన లాభాలు చాలా బాగున్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అనుకోని విధంగా మీకు వచ్చేటటువంటి లాభం చాలా మీరే ఆశ్చర్యపోతారు. అంత చక్కటి లాభాలు ఉంటాయి, ఏదో ఒక లాభం వస్తుంది. అలాంటి లాభాలు కనిపిస్తున్నాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగానే ఉండాలి.